హలో అండి, ఐఎమ్ డాక్టర్ నిఖిత, వర్కింగ్ ఇన్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్, కేపీహెచ్పి కొండాపూర్, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే బ్రషింగ్ టెక్నిక్స్ గురించి అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి బ్రషెస్ ఎలా వాడాలి, ఏ రకమైన బ్రషెస్ వాడాలి అండ్ టైప్ ఆఫ్ టూత్ పేస్ట్, ఇవన్నీ దాని గురించి మీకు ఒక అవగాహన కోసం ఒక వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి పెద్దలు తీసుకున్నట్టయితే బ్రషెస్ మనము హార్డ్ బ్రషెస్ వాడతారండి చాలా మటుకు. హార్డ్ బ్రషెస్ వాడినప్పుడు వాళ్ళు ఎలా బ్రష్ చేస్తారంటే చాలా గట్టిగా బ్రష్ చేయడం, తర్వాత 5 minutes 10 minutes బ్రష్ చేయడం ఇలా చేస్తుంటారు. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మీకు గమ్కి పంటికి మధ్యలో ఉన్న టీత్ ఎరోడ్ అయిపోతుంది, అబ్రేజ్ అయిపోతుంది అనమాట. అలా అయ్యి మీకు సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఓవర్ బ్రషింగ్ వల్ల మీకు ఎనామిల్ మొత్తం లాస్ అయిపోయి తర్వాత డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి ఇంకా మీకు ఏదైనా చల్లవి తిన్నా, ఏదైనా హాట్వి తిన్నా మీకు జివ్వని లాగడం ఇలాంటివన్నీ అవుతాయి. సో ఇది ఒక్కసారి 2 సార్లు చేస్తే రాదు, కానీ మీకు ఒక క్రమేణ అంటే ఒక ఇయర్ నుంచి, ఒక 6 months నుంచి మీకు తెలియకుండా బ్రష్ ఎక్కువసేపు చేస్తే మీకు టీత్ వైట్ అయిపోతాయి, లేదంటే మీకు బ్యాడ్ బ్రెత్ ఉందేమో నోట్లో. సో బ్యాడ్ బ్రెత్ వల్ల మేము బ్రష్ సరిగ్గా చేయట్లేదేమో, దానివల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుందేమో అనేసి ఎక్కువసేపు బ్రష్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి బ్యాడ్ బ్రెత్కి బ్రషింగ్ టెక్నిక్కి సంబంధం లేదండి. మీరు ఒకవేళ ఏదైనా గార కానీ, ఏదైనా మీకు ఎల్లో కలర్ స్టెయిన్స్ కానీ ఏమైనా కనిపిస్తే మీరు డెంటిస్ట్ దగ్గరకు వచ్చేసి ఆ స్టెయిన్స్ తీపించుకోండి. కాల్కులస్ ఏమైనా ఉన్నా, గార ఏమన్నా తీపించుకోవాలి. తీపించుకున్నాక మీరు యథావిధిగా నార్మల్ టూత్ బ్రష్, అంటే మనం ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి, సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలన్నమాట. సాఫ్ట్ టూత్ ప్లస్ పేస్ట్ కూడా మనము కొంచెం మోతాజులో, అంటే పీనట్ సైజ్ మోతాజులో వేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్రషింగ్ ఎలా చేయాలి, 10 minutes 5 minutes చేయకూడదండి. ఇప్పుడైనా కానీ బ్రష్ 2 minutes బిలోనే చేయాలి, 1 minute. సో ఈ 1 to 2 minutes మధ్యలో చేస్తే సరిపోతుంది. టెక్నిక్స్ కూడా హార్డ్గా ఎక్కువసేపు తిక్కకూడదు. మనం సర్క్యులర్ మోషన్ కానీ, లోపల స్వీపింగ్ మోషన్ కానీ సాఫ్ట్గా చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు గ్యాప్స్ ఉన్నాయి, అక్కడ ఫుడ్ ఇరుక్కుపోతుంది అంటే మీరు ఇంటర్డెంటల్ బ్రషెస్ యూస్ చేయొచ్చు. చిన్నవి టూత్ పిక్ లాగా మీరు వాడకూడదు, వేరే బ్రషెస్ ఉంటాయి దానికి కూడా, ఆ బ్రష్ యూస్ చేసుకోవాలి. బట్ అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. మీకు టైం బీయింగ్కి ఏదైనా ఫుడ్ ఇరుక్కుంది అంటే మీరు ఈ బ్రషెస్ యూస్ చేయొచ్చు. ప్లస్ ఆ గ్యాప్స్ క్లోజ్ చేయడానికి మీరు మీ డెంటిస్ట్ సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గ్యాప్స్ అలాగే వదిలేస్తే మళ్ళీ మీకు కేరీస్ కానీ ఇంకా సెన్సిటివిటీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు గ్యాప్స్ ఉన్నాయని కానీ, లేదంటే బ్యాడ్ బ్రెత్ వస్తుందని కానీ బ్రష్ మటుకు ఎక్కువసేపు చేయకూడదు. బ్రషింగ్ ఎప్పుడైనా కానీ సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి, 1 to 2 minutes చేయాలి. సర్క్యులర్ మోషన్, స్వీపింగ్ మోషన్లు చేయాలి. ఒకవేళ మీకు అప్పటికి కూడా తగ్గట్లేదు, మీకు ఆ స్మెల్ తగ్గట్లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే యూ కెన్ విజిట్ అస్, వీ విల్ చెక్ ఆన్ ఇట్. ఎందుకు మీకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది అనేది మేము చెప్తాం. ఇంకొకటి ఏంటంటే పిల్లల విషయానికి వచ్చేసరికి, పిల్లలకి మనలాగా పళ్ళు దగ్గరగా ఉండవండి, చాలా స్పేస్లు ఉంటాయి. అంటే పళ్ళకి చాలా స్పేస్ ఉంటుంది. వాళ్ళు కూడా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి, 1 to 2 minutes చేయాలి, మార్నింగ్ అండ్ నైట్ చేయాలి. అండ్ టూత్ పేస్ట్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఫ్లోరైడెడ్ టూత్ పేస్ట్ వాడితే బెటర్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏదైనా చిన్నగా పుచ్చు స్టార్ట్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఫ్లోరైడ్ అనే మినరల్ ఉన్న పేస్ట్ వాడితే అవి ఎరోడ్ అంటే రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా పీనట్ సైజ్ టూత్ పేస్టే వేయాలి, ఎక్కువ వేయకూడదు. వాళ్ళకు కూడా సర్క్యులర్ మోషన్ ఈజ్ ద బెస్ట్, త్రూ అండ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ ద బెస్ట్ వే ఫర్ దెమ్ టు టీచ్. సో మీరు బ్రషింగ్ టెక్నిక్ కానీ ఎక్కువసేపు చేస్తే మీకు పంటికి, గమ్కి ఉన్న ఏరియా అప్గ్రేడ్ అయిపోతుందండి. దానివల్ల మళ్ళీ మీకు సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్స్ ఉన్నట్టయితే పెద్దవాళ్ళకి చెప్తున్నాను, యూ హ్యావ్ టు విజిట్ యువర్ డెంటిస్ట్, మేక్ షూర్ ద గ్యాప్ ఈస్ క్లోజ్డ్. ఫర్ టైమింగ్ యూ కెన్ యూజ్ ఇంటర్డెంటల్ బ్రషెస్. ఓకేనండి, థ్యాంక్ యూ.